జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అప్పు, చిన్నక, శృతి రామారావు ఇంటికొచ్చి గొడవ పడి చనిపోయింది. ఏంటి? అవును చిన్నక, మాకేం అర్థం కావడం లేదు. చాలా కంగారుగా ఉంది. నువ్వు త్వరగా రా చిన్నక. వస్తున్నాను అప్పు. చిన్నకొస్తుంది రామారావు. మేడం, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. డాక్టర్ గారు, మా శృతి మేడంకి దెబ్బ తగిలింది, లేవట్లేదు. త్వరగా రండి మేడం. పెద్ద మేడంకి ఫోన్ చేస్తా. మేడం, మన శృతి మేడంని ఎవరు కొట్టారు మేడం? వెంటనే త్వరగా రండి మేడం. హలో, పోలీస్ స్టేషన్, తొందరగా రండి. మా శృతి మేడంని ఎవరో కొట్టారు సార్, తొందరగా రండి సార్. మేడం, రండి మేడం, చూడండి మేడం. చిన్నక్క, డైరెక్టర్ గారు, ఏం కాదులే రామారావు, స్పృహ తప్పుంటుంది. డాక్టర్ గారు చూస్తున్నారు కదా. ఏమైందిరా? చూస్తున్నారు మేడం. She is no more. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. బతికించండి డాక్టర్, ప్లీజ్. సారీ మేడం, ప్రాణంతో లేరు, చనిపోయారు. నా మేనకోడల్ని ఇలా అన్యాయంగా చంపేస్తావా? ఇంటికొచ్చి గొడవ పడింది తనేనండి. నన్ను కొట్టి చంపాలని చూసింది. నేను ఆ కోపంలో చంప మీద ఒక దెబ్బ కుట్టానంతే, గోడ గుద్దుకుంది. నాకు చంపాలనే ఉద్దేశమే లేదండి. అవునండి, నేనే ప్రత్యక్ష సాక్షిని. శృతి రామారావుని చంపాలనుకుంది. నేను అడ్డుపడ్డాను, అయినా రామారావు మీదికి వెళ్ళింది. ఇంకాపండి మీ కట్టు కథలు. జరిగింది చెప్తున్నారు. కావాలని ప్రాణాలు తీసే క్యారెక్టర్స్ ఇక్కడ లేవు. తెలివిగా తప్పించే ప్రయత్నం చేయక అక్షర. నమ్మేయడానికి తెలివి తక్కువగా నేను లేను. మీరందరూ కలిసి మా శృతిని పొట్టను పెట్టుకున్నారు. మీరే నా మేనకోడల్ని చంపేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.